గాఢ నిద్రలో లేదా మొద్దు నిద్రలో డిఈఓ ఆఫీస్ లేదా డిఈఓ శాఖ పనిచేస్తుంది అని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకంటారా? ఆ పాయింట్కి వద్దాం. అనకాపల్లి మండలంలో సుమారు 70కు పైగా పెద్ద చిన్న ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో భారతదేశ చట్టం ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి కార్పొరేట్ పాఠశాలలో 25% సీట్లు పేద విద్యార్థులకు, అంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ఉచిత కోటా విద్య అందించాలి. ఈ రకమైన విద్యను ఏ పాఠశాలలో అమలు చేస్తున్నారనే వివరాలను డిఈఓ ఆఫీస్ నుండి ఎన్నో రోజులుగా సామాన్య తల్లిదండ్రులు అడుగుతున్నా వాళ్ళు కనీసం స్పందించకపోవడం దారుణం. పైగా అసలు డిఈఓ దృష్టికి ఏవైనా పాఠశాలల సమస్యలు తీసుకువెళ్తే వారు స్వయంగా వెళ్ళి విచారణ చేయవలసింది పోయి ఎవరైతే ఇష్యూస్ చెప్తున్నారో వాళ్ళని సాక్ష్యాలతో రమ్మని చెప్తున్నారంటూ చాలామంది తల్లిదండ్రులు అలాగే ఇతర ప్రజా సంఘాల నేతలు వాపోతున్నారు. అంటే డిఈఓ ఆఫీస్లో అధికారులు ఎంత శ్రద్ధతో పనిచేస్తున్నారో అనేది ఉదాహరణగా మిగిలిపోతుంది. వాస్తవానికి ఒక పాఠశాల నిర్వహణ చేయాలి అంటే ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. కానీ వాస్తవానికి పట్టణంలో రన్ అవుతున్న ప్రతి స్కూల్ రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉంటూ పాఠశాలలు రన్నింగ్ అవుతున్నాయి. ఇటువంటి తరగతులు రన్ అవుతున్న స్కూలుపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని పలువురు ప్రశ్నిస్తున్న డిఈఓల నుండి సమాధానం రాకపోవడం విచారకరం. అసలు గవర్నమెంట్ నార్మ్స్ అనుసరించి రెసిడెన్షియల్లో స్కూల్ ఏ విధంగా అనుమతి ఇచ్చారు అనే ప్రశ్నకు విద్యాశాఖ నుండి సమాధానం రాకపోవడం కొసమెరుపుగా ఉంది. అంటే వీళ్ళు యాజమాన్యాల నుండి ఏవైనా నెలమామూలకు అలవాటు పడ్డారా, లేకపోతే మనకెందుకులే అంటూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా అనేది ఫస్ట్ పాయింట్. ఇక తల్లిదండ్రులు కూడా ఆ పాఠశాలలో ఎంత ఫీజు ఉంది, ర్యాంకులు ఏ వచ్చాయి అని మాత్రమే చూస్తున్నారు తప్ప ఆ బిల్డింగ్కి అనుమతులు ఏ విధంగా వచ్చాయి, ఆ బిల్డింగ్లో పిల్లలకు విద్యార్థులకు అనుగుణంగా బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి, వాటి నిర్వహణ ఎలా జరుగుతుంది అని తదితర అంశాలు పట్టించుకోకుండా గుడ్డిగా జాయిన్ చేయడంని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్న డిఈఓ అంటే వాటిని పర్యవేక్షించాల్సిన ఎంఈఓ కానీ డిఈఓ కానీ పట్టించుకోకపోవడం వల్ల ఈ కార్పొరేట్ రాజ్యం ఇష్టానుసారంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతుంది. తక్షణమే ఈ దోపిడీలకు అరికట్ట వేయాలి. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి విద్యాశాఖలో పనిగట్టుకుని ఉన్న నిర్లక్ష్యాన్ని వదిలిస్తారని ఆశిస్తున్నాం.